శ్రీరామ జయం. జానక్యాః కమలామలాంజలిపుటే యాః పద్మరాగాయిత. కాలం రాగానే ఇంటిలో పెండ్లి కావలసిన అమ్మాయి అబ్బాయి వధువుగా వరుడిగా మారాలి అనే తాపత్రయంలో ఉండేవారు. ఈ తరం వారు పెళ్ళంటే భయపడుతున్నారు. స్వాతంత్రం పోగొట్టుకోవడం కోసం అన్నట్లుగా తెలియని అతి ఊహలు చేసి భయాలకు లోనవుతున్నారు, ఆందోళన పడిపోతున్నారు. పెళ్ళంటే ఆందోళన పెరిగిపోయింది. ఎందుకని? వారికి సీతారాముల జీవితం తెలియదు గనుక. స్రస్తా శ్యామల కాయకాంతికెలిత యా ఇంద్రనీలాయిత. చేతిలో పోసేటటువంటి ఆ తలంబ్రాలు, గుప్పిటిలో ఉండే ఆ తలంబ్రాలు ఇలా పట్టుకుంటే కనిపించే కలిసిపోయే తలంబ్రాలు ఎలా ఉండాలి? ఒక్కొక్క అక్షింత విడివిడిగా చూస్తే పసుపు నెయ్యి రాచిన బియ్యపు గింజ, వడ్ల గింజలో బియ్యపు గింజ, వడ్ల పొట్టు తీసిన కారణం చేత మళ్ళీ పునర్జన్మ పోగొట్టుకొని జన్మరాహిత్యం పొంది విరగకుండా సంసారమనే భవబంధనాల నుంచి విడిపడిన ఆ బియ్యపు గింజ ప్రేమ, ఆప్యాయత, అభిమానం, ఆకర్షణ, వశీకరణ అనే పసుపు రంగు నేతితో బంధనంగా మార్చుకొని అక్షింతలుగా మారి శిరస్సు పైన అలా దోసిలిలో పోసుకుని పోసే సమయంలో సీతారాములు ప్రేమపూర్వకంగా ఒకరిని ఒకరి కన్నులలో కన్నులు చూచుకుంటూ ఒకరి శిరస్సు పైన ఒకరు ఆ తలంబ్రాలు పోసుకున్నారో ఆ తలంబ్రాలే వివాహ పత్రిక పైన ఉండాలి. చైత్రమాసం అనగానే సీతారాముల కళ్యాణం అయిన తర్వాత తెలుగువారింట కళ్యాణాలు, కార్తీక మాసంలో కూడా తులసి కళ్యాణం అయ్యాకే తెలుగువారి ఇంట కళ్యాణాలు. కళ్యాణం పత్రిక, ఇన్విటేషన్, పెండ్లి పత్రిక ఎలా ఉంటున్నాయి ఈ రోజుల్లో పెండ్లి పత్రికలు? మేం పిలుస్తున్నాం అంటూ వధూవరులు పిలుస్తున్నారు. ఇది శాస్త్ర ప్రమాణం కాదు. ఇంటిలో ఉండే పెద్దవారి పేరే ఉండాలి. అన్నదమ్ములలో కూడా అహమహం పెరిగిపోయి తమ్ముడు తన కూతురి పెళ్లి చేస్తే ఆహ్వానించువారు అంటూ తన పేరు తన భార్య పేరు వేసుకుంటాడు. అన్న పేరు కింద బంధుమిత్రులలో వేస్తాడు. ఇది శాస్త్ర ప్రమాణం కాదు, సంప్రదాయం చెప్పిన మార్గం కాదు. ఇంటికి పెద్ద తండ్రి, తండ్రి తర్వాత అన్న వదినలు, వారి పేరు ఉండాలి. కుటుంబం ఒక్కటి అని చెప్పేటటువంటి వృత్తాంతం రామాయణం. అది దాశరథి అన్న పేరు కలిగిన రాముడి వృత్తాంతం, రాముని చరిత్రం. పెండ్లి పత్రిక మీద సంస్కృత పండితులు పెండ్లి కూతురు పెండ్లి కొడుకు పేరు వచ్చేటట్లుగా, ఇష్టదైవాల పేర్లు వచ్చేటట్లుగా, కులదైవాల పేర్లు వచ్చేటట్లుగా, వారి వారి ప్రాంతాల పేర్లు వచ్చేటట్లుగా, వారి వారి కోరికలకు అనుకూలంగా వారు అనుసరించేటటువంటి పీఠ సంప్రదాయాలకు కూడా ఈ రోజుల్లో పీఠాలు కూడా మహత్యాన్ని కలిగి ఉన్నాయి. పీఠాధిపతులకు కూడా ఆగ్రహం రాకుండా వారి శ్లోకాలు వేస్తూ ఇలా నానా కంగాళిగా చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో సంప్రదాయం సూచించిన శ్లోకం ఒక్కటే. పెండ్లి పత్రిక పైన తప్పకుండా ఉండాల్సిన శ్లోకం జానక్యాః కమలామలాంజలిపుటే యాః పద్మరాగాయిత స్రస్తా శ్యామల కాయకాంతికలిత యా ఇంద్రనీల. ఈ శ్లోకంతో పెండ్లి పత్రికను సిద్ధం చేసుకుందాం. ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక. నృత్యములు ఈ విధంగా జారి వర్ణములు మార్చుకుంటూ జీవితాన్ని కూడా వర్ణముల శోభలతో కలగలిపి రంగులమయం చెయ్యాలి, ఆనందమయం చేయాలి. సీతారాముల కళ్యాణం కోసం వేచి చూద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.